పునరుద్ధానాలని ప్రకటించడమే సువార్త. మరోసారి సువార్త అనగా కొరింథీయులకు రాసిన పత్రికలో మనకు ఉంటుంది. దానికి ఆన్సరు 15వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. అందులో ఏముంటుందంటే యేసు మరణము, యేసు సమాధి, యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానాలనే సువార్త అని మనకు బైబిల్ సెలవిస్తుంది. మరి ఆ సువార్త అనేది యేసుప్రభు వారు చనిపోయి ఆయన మరణాన్ని గెలిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు సమస్త లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అంటే సువార్త ప్రకటన చెయ్యాలి, సువార్త చెయ్యాలి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడునని మార్కు సువార్తలో మనకి ఈ మాట కనబడుతుంది. అలాగే మత్తయి సువార్తలో అయితే మనకి చివరి అధ్యాయం 28వ అధ్యాయంలో మనకు మాట రాయబడుతుంది 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చచ్చు. అంటే సువార్త ప్రకటించడం ద్వారా ఆత్మలు రక్షింపబడతాయి, వారు బాప్తీసాలు తీసుకుంటారు, వారు సంఘంలో చేర్చబడతారు, దేవుని పిల్లలుగా పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ సువార్త అనేది యేసు ప్రభు వారు తన 30వ ఏట ఆయన బాప్తీసం పొంది ఆయన ప్రకటించిన ప్రకటన ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, అందరూ అంతటా మారు మనసు పొందండి అని ఆయన సువార్త ప్రకటన చేశారు. అంటే అందరూ ఏ ఒక్కరూ తప్పిపోకూడదు, ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి, ప్రతి ఒక్కరూ సువార్త వినాలి. ఏంటి సువార్త? యేసు మరణ సమాధి పునరుద్ధానాన్ని. మరి యేసు ఒక్కడిగా ప్రారంభించబడిన సువార్త అనేది నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈరోజు క్రైస్తవులుగా మార్చబడుతున్నారు అని అంటే దాని వెనుక సువార్త నిమిత్తము నిజంగా ఆ సువార్త పనిలో చాలామంది ప్రయాసపడ్డారు, చాలామంది కష్టపడ్డారు. మన భారతదేశానికి చాలామంది సువార్త ప్రకటన చేశారు కనుక మన భారతదేశంలో కూడా క్రైస్తవులుగా మార్చబడ్డారు, భారతదేశంలో కూడా క్రైస్తవులుగా మార్చబడ్డారు. ఇప్పుడు అదే సువార్త మన దగ్గరికి వచ్చింది, మన ఇంటికి వచ్చింది, మనం రక్షణ పొందాము. ఆ సువార్త పనిలో మనం నిజంగా సహకారులుగా ఉన్నామా? పౌలు గారితో చాలామంది సువార్తలో సహకారులుగా ఉన్నారు. వాళ్ళు ఆ సువార్త పనిలో నిజమైన సహకారులుగా ఉన్నారు. అంటే ఏదో సువార్త లేదంటే ఏదో రకంగా చేయాలి అని కాకుండా తప్పనిసరిగా ఆ సువార్త పనిలో మనము సహాయం చేయాలి, ఆ సువార్త పనిలో మనము పాలుభోగస్తులు అవ్వాలి అని వారు కంకణం కట్టుకున్నారు. చాలామంది ఆయనతో ప్రయాసపడ్డారు, చాలామంది. అయితే అందుని గురించి మనకు కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. యేసు ప్రభు వారి కాలంలో చాలామంది ఆయన వెంబడించారు, జనసమూహం. కానీ చాలామంది యేసు ప్రభు వారి దగ్గరికి ఎందుకు వచ్చారంటే వారి వారి అవసరాలు తీర్చుకోవడానికి వచ్చారు. వారి రోగాలు బాగు చేసుకోవడానికి, వారికి ఏది అవసరమో అది పొందుకోవడానికి వారు వచ్చినట్టు మనకు కనబడుతుంది. అలాగే మరికొంతమంది దేనికి వచ్చారు? యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే
నన్ను వెతుకుచున్నారని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చెప్పుచున్నాను. మరి కొంతమంది యేసు ప్రభువు దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే సూచనలు చూచటం కాదు, చూచటం వలన కాదు. సూచనలు అంటే యేసు ప్రభువు చేస్తున్నటువంటి అద్భుతాలు, ఆయన ఎలా చేస్తున్నాడు, లేకపోతే ఆయన ఎంత గొప్పవాడా, ఎవరూ చేయలేని కార్యాలు చేస్తున్నాడా, కొన్ని అలాగని తెలుసుకుందామని రావట్లేదట. దేనికి వస్తున్నారంటే రొట్టెలు భుజించి, అంటే ఆయన దగ్గరికి వస్తే చేప రొట్టె మంచి ఆహారం అనేది ఆయన పంచిపెడుతున్నాడు. ముందు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని అనగా వాక్యాన్ని బోధిస్తున్నాడు, అలాగే శరీర సంబంధమైన ఆహారాన్ని కూడా ఆయన పెడుతున్నాడు. కనుక చాలామందికి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం అనగా వాక్యానికి వాళ్ళు రావడం లేదు. కానీ దేనికి వస్తున్నారట, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారటంటే శరీర సంబంధమైనటువంటి ఆహారము తిని తృప్తి పొందుట వలన, అంటే తినడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే పౌలు గారు కూడా వారి కడుపే వారి దేవుడు అంటే, చాలామంది తినడం విషయంలో చాలా దారుణంగా వ్యవహరిస్తారండి. తినడం విషయంలో చాలా దారుణంగా, కంపల్సరిగా మంచి ఆహారం తినాలి అని దానికే ప్రయాసపడుతూ దానికే కష్టపడుతున్న వారు బోల్డ్ మంది ఉన్నారు. అంటే తినడం కోసం మనం బ్రతకాలా, బ్రతకడం కోసం తినాలా? మనం బ్రతకాలి కనుక, దేవుని పని చేయాలి కనుక ఏదో కొంత తినాలి, దాన్ని నెక్స్ట్ స్టెప్లో పెట్టాలి. అంతేగాని దానికే ప్రథమ స్థానం ఇస్తే దాన్ని ఏమంటున్నాడు, వారు దేవుడే, వారి కడుపే వారికి దేవుడు. అంటే తిండే వాళ్ళకి ప్రాముఖ్యం. దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా తినడానికి మొదట ప్రాధాన్యత ఇస్తున్నారట. అక్కడ యేసు ప్రభువు వారు ఉన్న దినాల్లో కూడా వారు ఆహారము తిని తృప్తి పొందుతూ వాళ్ళనే వెతుకుతున్నారట. యేసు ప్రభు దగ్గర ఎందుకు వస్తున్నారట? తినడానికి వస్తున్నారట. ఇప్పుడు మనం అలా ఉండకూడదండి. దేని కొరకు ఆయన దగ్గరికి వెళ్ళాలా? కొంతమంది అద్భుతాలు జరుగుతాయని, స్వస్థతలు జరుగుతాయని, వారి అవసరాలు రోగులు తీసుకొచ్చి వారు బాగు చేసడానికి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. మరి కొంతమంది ఎలా వస్తున్నారు? ఆయన్ని శోధిస్తున్నారు. అలాగనే మరికొంతమంది ఏం చేస్తున్నారు? ఆయన తప్పుడు బోధ చేస్తాడని ప్రశ్నించడానికి వస్తున్నారు. ఇలా రకరకాల ప్రజలు యేసు ప్రభువుకి వచ్చినట్టు మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ మనకు రాయబడుతున్న సందర్భాలు, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సువార్త పనిలోన నిజమైన సహకారులుగా మనం ఉండాలి. అలా ఉంటే మన పేర్లు ఎక్కడ ఉంటాయట? జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. పౌలు గారు చాలామంది పేర్లు తనతో ప్రయాసపడిన వారు గత బుధవారంలో రఘుబాబు తెలియజేశాడు. ఎంతమంది తన స్వార్థ పనిలో సహకారులుగా ఉన్నారో వారి పేర్లన్నీ చెప్పడం జరిగింది బైబిల్ గ్రంథంలో. అంటే వారి పేర్లు ఇందులో రాయబడ్డాయి. ఎన్ని తరాల బట్టి వారి నామం గణపరచబడుతుంది? చాలా తరాల బట్టి ఈ లోకంతం వరకు వారి పేర్లు గణపరచబడుతున్నాయి. వీళ్ళందరూ సువార్త పనిలో ఉన్నవారు, వీరందరూ సువార్తకు సహాయం చేసిన వారు అని ఎక్కడ పడితే అక్కడ ప్రపంచవ్యాప్తంగా అనుదినము సువార్త ఎలా ప్రకటింపబడుతుంది? అనుదినము, ప్రతి దినము. యేసుప్రభువు ఏం చెప్పారు? మీరు ఎవరైనా వెంబడించినట్లయితే తను ఉపేక్షించుకోవాలంటే నీకు నువ్వు అసహించుకోవాలి. ఇక నా దేహము, నా అందము, నా బలము, నా డబ్బు, నా ఇల్లు, నా కుటుంబము, నా ఉద్యోగము, నా సొత్తు, నా భూమి, నా అంతస్తులు అన్ని మరలా వాటి మీద మమకారం పెట్టకూడదు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అసహించుకోవాలా. ఏదున్నా నాది కాదన్నట్టు ఉండాలి. ఇదంతా నాదేనండి అనకూడదు. ఒకళ్ళు ఇచ్చాడనుకో, దేవుడు ఇచ్చాడండి లేనట్టు ఉండాలా. దేవుడు పని చేసేవారు క్రైస్తవులుగా గనుక ఇక్కడ చాలామంది సువార్త పనిలో వారు సహకారులుగా ఉన్నారు. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. ప్రభువునందు ఏక మనస్సు కలవారయుండుడని యువోదేను సుంటుకేను బతిమాలుకొనుచున్నాను. పౌలు గారు అంటున్నారు, మీరు సంఘములో మీలో మీకు విభేదాలు ఎందుకు?
మీలో మీకు మనస్పర్ధలు ఎందుకు? మీలో ఒకరంటే ఒకరు పడిపోయినటువంటి ఆ మనస్తత్వం మీలో ఎందుకు వచ్చింది? మీరందరూ సహోదరులే కదా, మనందరూ సహోదరులే కదా, మనందరం ఆత్మ సంబంధం కదా, మనందరం దేవుని పిల్లలం కదా, మనలో ఎందుకు మరలా వ్యతిరేకత? కనుక ప్రభువునందు మీరు ఎలా ఉండాలంటే యువోదయను సుంటికని బతిమలాడుచున్నాడు. మీరు ఏక మనస్సు గలవారై ఉండాలి. అంటే ఒకే మనస్సు కలిగిన వారు ఉండాలి. ఒకే మనస్సు ఎవరికి ఉంటుంది ప్రపంచంలో? అంటే క్రైస్తవుల దేవుని సంఘంలోనికి చేర్చబడిన వారు ఒకే మనసు కలిగిన వారు ఉండాలి. ఏక మనసు కలిగిన వారుగా ఉండాలి, ఒకటిగా ఉండాలి. ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట. ఇలాంటివి క్రైస్తవులు పనికిరాదు. ఏక మనసు కలిగిన వారు ఉండని యువోదయను సుంటికేను బ్రతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లేమెంతతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు. అంటే పౌలు గారు చెప్పిన ఎంతమంది ప్రయాసపడుతున్నారట సువార్త పనిలో? చాలా మంది స్త్రీలు. క్లేమెంతో, అలాగనే యువోదయ, సుంటికేను, ఇంకా ఎందరో ఇక్కడ పేర్లు రాయబడలేదు. కానీ రోమాపత్రిక 16వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే అక్కడ పెద్ద లిస్ట్ ఉంటుంది సువార్త పనుల సహకారుల పేర్లు. వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారంటే చాలా ప్రయాసపడ్డారు. ఇంకా మనము పత్రికలు చదివినట్లయితే చాలా సంఘాలు సువార్త పనిలో ఉన్నవారికి వారు సహాయ సహకారాలు అందించారు. అంటే మీరు సువార్త చేయండి, దేవుని పనిలో ఉన్నవారు మేము మీకు సహాయము చేస్తాము. అంటే వీళ్ళందరూ ఇంతకీ ఎవరు అని అంటే వీళ్ళందరికీ వాక్యం అర్థమైంది. ఇప్పుడు సేవకులు ఒక్కలే సువార్త చేస్తే పనికిరాదు. లేదా సంఘంలో మీరందరూ వచ్చి నా మాటలే వినండి, ఇలాగొచ్చి అలా వెళ్ళిపోండి, ఇలాగొచ్చి అలా వెళ్ళిపోండి, ఇది కాదు. ఇది బైబిల్ మనకు నేర్పించలేదు, యేసు ప్రభువు మనకు నేర్పించలేదు. అందరినీ శిష్యులుగా చెయ్యాలి. శిష్యుడు ఏం చేస్తాడు? సువార్త చెప్పాలి, బాప్తీసం పొందాలి, శిష్యురాలుగా శిష్యుడిగా మార్చబడాలి. అలా జరుగుతుందా సంఘాల్లోనా? ఎక్కడ లేదు. అందరూ ఆత్మరక్షణ. ఏ రక్షణ? ఆత్మరక్షణ. అంటే ఎక్కడే ఉండాలి. గుప్చప్ అంటే సువార్తకి వెళ్ళొద్దా, బయటికి వెళ్ళొద్దా? లేదంటే ఆ రోజు సంఘంలో గొప్ప హింస వచ్చింది. మొదటి ఆదిమ సంఘంలో ఆ హింసల్లో ఒక స్తెఫను చనిపోయాడు. ఆ హింసల్లో ఒక యాకోబు చనిపోయాడు. సంఘం గలిబిలైపోయింది. ఈడ్చుకొని చంపేస్తున్నారు, హింసిస్తున్నారు, బాధపడుతున్నారు, చల్లా చెదరైపోయింది సంఘం. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సువార్త చేశారు. వాళ్ళు అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో 4వ వచనం కనబడుతున్నమాట. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనంలో ఎంత మంచి మాట అండి అవి. అపోస్తల కార్యం 8వ అధ్యాయము 4. కాబట్టి చెదిరిపోయిన వారు అప్పటికే స్తెఫను చనిపోయాడు, అప్పటికే యాకోబు చనిపోయి, అప్పటికే చాలా మంది చనిపోతున్నారు. హింస యెరూషలేములో పౌలు గారు చాలా మందిని బాధపడుతున్నాడు, ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాడు, చెరసాలలో వేస్తున్నాడు, సంఘాన్ని పాడు చేస్తున్నాడు, చాలా బాధలు పడుతున్నాడు. 8వ అధ్యాయము 4వ వచనంలో అలా చెదిరిపోయారు. చెదిరిపోయిన వారందరూ కూడా సువార్త వాక్యములు ప్రకటించచ్చు సంచారం చేశారు. వాళ్ళు అక్కడికి చెదిరిపోతే అక్కడికి వెళ్ళి సువార్త పని మర్చిపోలేదు. వాళ్ళు కష్టం వచ్చేదని సువార్త మర్చిపోవడం, బాధ వచ్చింది దేవుడి పని మర్చిపోవడం, అమ్మా అలాంటివి చేయలేదు. కష్టాల్లో క్రైస్తవ్యం విస్తరించింది. ఒక్కరు చనిపోతే అనేక వేల మంది లేచారు. అది ఇప్పటికీ జరుగుతుంది. సంఘము ప్రారంభం నుండి కష్టాల్లో గుండా వెళుతుంది, శ్రమల గుండా వెళుతుంది, మరణాల గుండా వెళుతుంది. ఇదేం కొత్త కాదు. ఇప్పుడు ఏదో క్రైస్తవులకు దాడులు అవుతున్నాయి, క్రైస్తవుల మీద అనేక హింసలు జరుగుతున్నాయి, క్రైస్తవులను బాధపరుస్తున్నారు, హింసిస్తున్నారు, దూషిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు కాదవి. ప్రారంభం నుండి కూడా క్రైస్తవుల మీద దాడులే. ఎంత దాడి చేస్తే, ఎంత హింసిస్తే, ఎంత బాధపడితే అంతగా విస్తరిస్తుంది క్రైస్తవ్యం. ఎందుకది? సువార్త ప్రకటన చేయడం ద్వారా. అంటే ఇది ఎవరు నేర్పించారు? యేసుక్రీస్తు వారు నేర్పించారు. ఆయన దగ్గరికి ఎలా వచ్చేవారు చాలామంది.
ఎలా వచ్చారు? మార్కు సువార్త 1వ అధ్యాయంలో 35వ వచనంలో మనం ఒకసారి చూడగలిగినట్లయితే ఆయన పెందలకడను లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి చీకటి పడగానే ఇంకా చీకటి ఉండగానే చీకట్లో అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. ఎవరు? యేసు ప్రభు వారు. ఆయన అంటే అరణ్యానికి వెళ్ళాడంటే అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు మనము మన పరిస్థితి మనకు అనుకూలంగా ఎక్కడున్నా రహస్యంగా ప్రశాంతమైన వాతావరణంలో మనం దేవునికి ప్రార్థన చేయొచ్చు. అలాగే పెందలకడనే బైబిల్లో చాలా సందర్భాల్లో పెందలకడనే అపోస్తులు ప్రకటన చేశారు, పెందలకడనే ప్రవక్తలు ప్రకటన చేశారు, పెందలకడనే దేవుని మాటలు వినిపించబడ్డాయి. అంటే పెందలకడ చాలా మంచిదంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అన్నీ మర్చిపోతాం, ఏ ఆలోచనలు రావు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు, చక్కగా దేవునితో మాట్లాడచ్చు. కనుక పెందలకడనే 5వ అధ్యాయంలో ఆయన చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయన వెతకుచూ వెళ్ళి, అంటే సీమోను ఇంకా అతనితో ఉన్నవారు 11 మంది 12 మంది యేసుప్రభు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ఈయన ఎక్కడున్నారు? అరణ్యంలో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు 36వ వచనం 37వ వచనం ఆయన్ను కనుగొని మొత్తానికి వెతికి దొరికాడు. అక్కడెక్కడ? అరణ్యంలో ప్రార్థన చేసుకుంటున్నాడు ఆయన. అంటే ప్రజల మధ్య, గ్రామం మధ్య ఆయన అనకుండా ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు, ఒంటరిగా వెళ్ళిపోయాడు. పెందలకాడనే లేచిపోయాడు, పెందలకాడని ప్రార్థన చేస్తున్నారు, వెతికి దొరికారు. అప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే అందరూ నేను వెతుకుచున్నారు ఆయన ఆయనతో చెప్పగా. యేసుప్రభు వారిని అందరూ వెతుకుతున్నారంట. దేనికోసం వెతుకుతున్నారు యేసుప్రభు వారిని? రోగులను, వ్యాధగ్రస్తులను, అలాగనే అక్కడ ముందు రాయబడుతుంది పట్టణం అంతా కూడా నానా విధములైన రోగముల చేత పీడింపని అనేకుల్ని ఆయన స్వస్థపరిచాడు, దెయ్యములు వెళ్ళగొట్టాడు, ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు, దెయ్యములు నోరు మాట్లాడనివ్వలేదు. ఇంకా చాలామంది వచ్చేసి ఇంకా అదే పనిగా ఆయన్ని వెంబడిస్తూ ఉంటే, వెతుకుతూ ఉంటే శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళారు. అయ్యా మీకోసం అందరూ లైన్లో ఉన్నారు, క్యూ కట్టేశారు అని అనగానే ఆయన మనలా పొంగిపోలేదు, మనలో గొప్ప అయిపోలేదు. మనమైతే అయ్యారు మీకోసం బయట నలుగురు ఉన్నారు ప్రార్థన చేయించుకోవడం కంటే, అబ్బా నేను పెద్ద పాస్టర్ అయిపోయాను, నా కోసం నలుగురు ప్రార్థనకి ఎదురు చూస్తున్నారు, భలే ఎక్కడ పదండి అని అంటాం. లేదా మీరు ప్రార్థన చేస్తే వారు రోగాలు పోతాయట, అయ్యారు మీకోసం అందరూ లైన్లు కట్టేశారు, స్వస్థత సార్లు బోర్డులు ఉన్నాయి కదా, స్వస్థత సార్లు ఆ సార్లు ఈ సార్లు బోర్డు సార్లు ఉన్నాయి అక్కడ స్వస్థతలు. అయితే యేసుప్రభు వారు కూడా అంతమంది వచ్చారే మిమ్మల్ని వెతుకుతున్నారయ్యా, మీరు రండి అని అంటే ఆయన అంటున్నాడు. ఆయన సమాధానం ఏంటి? యేసుప్రభు వారు కూడా ఆయన ఎక్కడ ఏ మాట చెప్పినా అంత విరుద్ధంగా కనబడుతుంటుంది, మనకు అర్థం కాని మాటలేవి. ఆ సందర్భాలు వేరు. ఒక దగ్గర మార్కు సువార్తలో పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తి మంచం మీద పడి లేవలేని స్థితిలో ఉంటున్నటువంటి వ్యక్తిని మంచంతో తీసుకొచ్చారు. ఆ జనసమూహం ఆ ఇంట్లో ఉన్నారు, వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఆ పెంకులు ఇప్పేసి కిందకి దించారు. వాళ్ళు దేనికోసం వచ్చారు? స్వస్థత కోసం వచ్చారు. యేసుప్రభువు వారి విశ్వాసం చూసి ఏం చెప్పాడు? మొదట నీ కుమారుడా నీ పాపాలు క్షమించబడున్నాయి. అంటే ఇప్పుడు స్వస్థత కావాలా, పాపాలు పోవాలా? వాళ్ళు వచ్చింది పాపాలు పోగొట్టడానికి వచ్చారా, స్వస్థత కోసం వచ్చారంటే వాళ్ళు వచ్చింది స్వస్థత కోసం వచ్చారు వాళ్ళు. కానీ యేసుప్రభు ఏం చేస్తున్నారు? పాపాలను తీసివేస్తున్నాడు. అంటే ఇక్కడ ఎంత వ్యత్యాసం ఉంది అంటే వీళ్ళకి అర్థమైందే, వీళ్ళకి అర్థం కాలేదు. యేసుప్రభుకి అర్థమైంది, అవును అర్థమైంది. స్వస్థత అని పంపించేది ఏం కాదు ఆయనకి. ఆ తర్వాత చేశాడు ఆయన, నీ పరుపు ఎత్తుకొని లేచి నడుము అనగానే వెంటనే లేచి నడుచుకొని వెళ్ళిపోయాడు ఆయన. అంటే ముందు పాపాలు పోతే ఆరోగ్యం ఇస్తే ఆ వ్యక్తి చనిపోతే పరలోకానికి చేరుతాడు. మరి పాపాలు పోగొట్టుకోకుండా, మన మారు మనసు పొందుకోకుండా, మన స్వస్థతల కోసం, మన ఆరోగ్యాన్ని కోసం దేవుని దగ్గరికి వెళితే బాగు చేస్తారు అనుకుందాం. ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోతారు. వాళ్ళ సుఖం ఏంటుంది? ఇక్కడ అదే పరిస్థితి.
అయ్యా అందరూ వెతుకుతున్నారు అంటే ఆయన అంటున్నాడు, ఇతర సమీప గ్రామంలోనికి నేను ప్రకటించినట్లు వెలుదుము రండి. ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చుతున్న వారితో చెప్పాను. నేను వచ్చింది ఇతర సమీప గ్రామాల్లో చాలామంది రోగులు ఉన్నారు, అందరూ పోపులే కదండి. నేను ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు, ఎవరికి మరి? రోగులకి వైద్యుడు. ఇంతకీ వీళ్ళు వచ్చింది శరీర సంబంధమైన రోగాన్ని బాగు చేయడానికి వచ్చారు. ఆయన ఏ రోగులను బాగు చేస్తున్నాడు? ఆత్మ సంబంధమైన రోగులు చాలా గ్రామాల్లో బోల్డ్ మంది ఉన్నారు, వారి గురించి ఎవరు ఆలోచన చేస్తారు? రండి, అది ప్రాముఖ్యమైనది కాదు, శరీర సంబంధమైనది. ఆత్మ సంబంధమైన రోగాలతో ఎంతోమంది వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. మనం వెళదాం, ప్రకటన చేద్దాం. ఇందు నిమిత్తమే నేను భూమి మీదకి బయలుదేరి వచ్చాను, అది నా పని, ఇది నా పని కాదు అన్నట్టు యేసు ప్రభువు వారు తెలియజేస్తాను. అంటే స్వార్థ పనిలో నిజమైన సహకారులు చేయవలసిన పని ఇది. అప్పుడు ఆయనతో నచ్చిన వారందరూ వెళ్ళారు, ఇతర సమీప గ్రామాల్లో సువార్త చేశారు. వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయా? ఉంటాయి. మరి అక్కడ పౌలు గారితో చాలామంది స్త్రీలు చాలామంది సువార్త ప్రకటన చేశారు, మరి వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయా? ఉంటాయి. ఇంకా మనము చివరిగా మనము వచ్చినట్లయితే మనకి ఇప్పుడు ఆ యోహాను సువార్తలు 8వ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే అంతా సువార్త కొరకే. ఫిలిప్పు సువార్త చేస్తాడు, నపుంసకుడిని రక్షిస్తాడు, ఇక చాలామంది సువార్త చేస్తారు, సువార్త ప్రకటన చేస్తారు. ఇదంతా మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ మనము రోమాపత్రిక వచ్చినట్లయితే పెద్ద లిస్ట్ మనకు కనబడుతుంది. అక్కడ 16వ అధ్యాయంలో నిజమైన సహకారులు, దేవుని పనిలో నమ్మకమైన వారు, దేవుని పని కొరకు కష్టపడిన వారు, వారి వివరాలు ఇక్కడ మనకి రాయబడ్డాయి. 16వ అధ్యాయం 1-2 వచ్చినా చదువుతాం. ఆ కెంక్రే అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలకు ఫీబే అనేటువంటి మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు మీరు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నాయలా ఆమెకు సహాయం చేయవాలని ఆమెను గురించి మీకు సిఫారసు చేస్తున్నాను. అంటే పౌలు గారు రికమెండేషన్ చేస్తున్నారు. ఎవరి గురించి? ఒక ఫీబే అనేటువంటి సహోదరుని గురించి. ఆమె గురించి ఈయనెందుకు సిఫారసు చేస్తున్నాడు, రికమెండేషన్ చేస్తున్నాడు? రోమాలో ఆయన చెరలో ఉన్నప్పుడు రాసినటువంటి పత్రిక ఇది. రోమ పత్రిక ఆయన క్షమించండి, వారికి రాస్తున్నటువంటి పత్రిక ఇది. అయితే ఇక్కడ చెబుతున్న విషయాలు ఏంటంటే, ఇదిగో ఫీబేల సహోదరి ఉంది, మీ దగ్గరకు వస్తుంది, అంటే రోమాలో ఉన్న సంఘానికి మీ దగ్గరకు వస్తుంది, ఆమెకి ఏం కావాలో ఆమెకు సహాయము చేయండి. ఎందుకు? ఆమె అనేకులకు నాకును సహాయరాలై ఉండెను. అంటే పౌలు గారికి అలాగే పౌలు గారితో సువార్త ప్రకటించిన అనేక మందికి ఆమె సహాయం చేసింది. ఏం సహాయం చేసింది? దేవుని పనికి అవసరమైన ప్రతి విషయాల్లో ఆమె సహాయ సహకారాలు అందించింది. కనుక ఆమెకు కూడా ఏం అవసరమో మీరు సహాయము చేయండి. ఇవ్వండి మీకు ఇవ్వబడును, ఇయుడి మీకు ఇవ్వబడును. దేవుని పని చేయండి, దేవుని పనులు సహాయం చేయండి, ఒకరోజు మీకు సహాయము చేయబడుతుంది. కనుక అలా చెబుతున్నట్టు మనకు కనబడుతుంది. అనేకులకు ఆమె సహాయం చేసింది, ఒకరికి ఇద్దరు కాదట, అనేకులకు సహాయం చేసిందట. మరి ఎంత దాతృత్వం, ఎంత స్వార్థ పనుల నమ్మకస్తురాలు ఫీబేల సహోదరి. ఇక కిందకు వస్తే క్రీస్తు యేసునందు నా జతపని వారిని ప్రిస్కిల్లకు నాకులకు నా వందనాలు చెప్పండి, వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణమునిచ్చుటికైనను తెగించారు. మంచి కుటుంబం గురించి చెబుతున్నాడు. ఆ రామంలో ఉన్నారు నా జతపని వారు, వాళ్ళు ప్రిస్కిల్లా అకుల, వారికి వందనాలు చెప్పండి. వారు స్వార్థ పనిలో సహాయం చేయడంలో నా ప్రాణాలకి వారి ప్రాణాలు ఇచ్చి సువార్తలో సహాయము చేశారు, తెగించారు. వారు దేవుని పనిలో ప్రాణాలు ఇచ్చేస్తామయ్యా, మీరు మాత్రం దేవుని పనిలో మీరు ముందుకు వెళ్ళాలి, అవసరమైతే మేము మీకు మధ్యలో చనిపోతాం కానీ మీరు బ్రతికుండాలి, దేవుని కొరకు బ్రతకాలి, సువార్త పని జరగాలి అని అంత మంచి కుటుంబం అండి ప్రిస్కిల్లా అకుల. వారి గురించి పౌలు గారు ఏమైనా సాక్ష్యం ఇస్తున్నారు? నా జత పని వారు, నాతో సమానమైన వారు. ఈరోజు చాలామంది పెద్దలుగానే ఉంటారు, చిన్నలుగానే
ఉంటారు, వ్యత్యాసాలు కనబడుతుంటాయి. లేదు లేదు లేదు, దేవుని పిల్లలుగా అందరూ సమానమే, అందరూ ఒక్కటే. ప్రకటన చేయడంలో వేరే విధంగా ఉండొచ్చు, కానీ వాస్తవానికి వచ్చేసరికి మాత్రం అందరం కూడా సమానమైన వారు. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు, నేను మాత్రం కాదు అన్యజనుల్లో సంఘంలో అందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. అందరూ అన్యజనుల్లో ఉన్న వారందరికీ సువార్త చేశారు, వాళ్ళు సహాయం చేశారు, వాళ్ళు సహకారంగా ఉన్నారు. వారందరూ వీళ్ళకి కృతజ్ఞతలై ఉండాలా అంటే దేవుని పని చేసినందుకు ఎంత మహిమపరచబడుతున్నారు వారు భూమి మీద, ఎంత కనపరచబడుతున్నారు అకులే పిసుకల్లా. అవునా? నిజం అండి. సువార్త పనులు నిజంగా సహకరిస్తే మనం మహిమపరచబడతాం, మనం కనపరచబడతాం, దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. అలాగని ఎంతమంది లిస్టాల్లో చదివితే మనకు చాలా సమయం పడుతుంది నిజంగా. ఇంకా మనము అవన్నీ చదివితే అందులో కొన్ని విషయాలు మనకు కనబడతాయి. 5, 6, 7, 6 వచనంలో మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు. అంటే ఎంతెంత కష్టంగా దేవుని పనిలో, ఎంత కష్టం ఉంటుంది దేవుని పనిలో. సహాయం చేయడం ఎంత కష్టం అనుకుంటున్నారు, సహకారాలు కూడా ఎంత కష్టం అనుకుంటున్నారు. వచ్చి వెళ్ళిపోవడం కాదు దేవుని పని అంటే, ఏదో హాజరేసుకుని వెళ్ళిపోవడం కాదు దేవుని పని అంటే. సహాయం చేయడం అంటే, సహకారాలు అంటే అమ్మా ఇది ఆలోచించమ్మా, సహాయం వెళ్ళిపోవడం కాదు, ప్రయాసపడాలి, కష్టపడాలి. పిల్లలు కష్టపడుతున్నారు, మందిరం ఓడ్చడం విషయంలో కష్టపడుతున్నారు, వంట విషయాల్లో కష్టపడుతున్నారు, వచ్చిన వారికి ఆహారం పెట్టడంలో కష్టపడుతున్నారు, ఏమండి చెత్త చెదారమంతా తీసి పారేయడంలో కష్టపడుతున్నారు, తోమడంలో కష్టపడుతున్నారు, తొట్టంలో కష్టపడుతున్నారు. ఇదంతా వ్యర్థం కాదు, ఎంత గొప్ప పని అండి ఇది, దేవుని పని అండి ఇది. ఈ దేవుని పనిలో, సువార్త పనిలో, దేవుని మాటలు అనేకుల దగ్గరికి చేరడానికి, అనేక మంది వినడానికి ఈ కార్యక్రమంలో మనం ముందుకు వెళుతుంటే అదేం చిన్న విషయము కాదు. ఇక్కడ ఏమంటే బహుగా ప్రయాసపడ్డదట. ఇంకా అవన్నీ చదివితే 12వ వచనం, ప్రభువునందు ప్రయాసపడు త్రుఫోసాకును వందనములు. ప్రభువునందు ప్రయాసపడుతున్నవారు వాళ్ళందరి పేర్లు కనబడుతున్నాయి. ఇంకా ఆ 22వ వచనంలో చూసినట్లయితే ఈ పత్రిక రాసిన ఆ తెత్తియు అని నేను ప్రభువునందు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పత్రిక పౌలు గారు జరిగినటువంటి ఒక తెత్తియు అనేటువంటి వ్యక్తి రాస్తున్నాడు. పౌలు గారు చెబుతున్నారు ఈ పత్రిక రాసేటప్పుడు. కనుక ఆ తెత్తి రాసిన వ్యక్తి కూడా మీకు అందరికీ నా వందనాలు చెబుతున్నాడు. ఎంత కష్టపడుతున్నాడు, సువార్తకు సహాయం చేస్తున్నాడు ఆయన. పౌలు గారు చెబుతున్నాడు, పలానా ప్రాంతంలో ఇలా జరిగింది, ఇలా చేసి చెబుతుంటే ఈయన రాస్తున్నాడు. అంటే ఇప్పుడు సహకారిగా ఉన్నాడా, సహాయం చేస్తున్నాడా? ఏ పనిలో, దేవుని పనిలో మన వంతు సహాయం అందిస్తే అది ఎప్పటికీ వ్యర్థము కాదు. ఇంకా నాకును యావత్ సంఘమునకు ఆతిథ్యమిచ్చు గాయు మీకు వందనాలు చెబుతున్నారు. గాయి అనే వ్యక్తి అట సంఘం అంతటికి ఆతిథ్యం ఇస్తున్నట్టు నేను భోజనం పెడతానండి, ఎంత ఖర్చు అయితే నేను భరిస్తానండి. సంఘము ఎంత సంఘమైన పర్లేదండి, దాని యావత్తు నాకు సంఘానికి ఏమండి ఆతిథ్యం అంటే భోజనాలు అరేంజ్ చేయడం. సువార్త పనిలో నా కష్టమంతా పెడతాను, నా ధనమంతా పెడతాను, మీరు వెళ్ళండి చెయ్యండి సువార్త. నాతో ఉన్న వారందరికీ ఆతిథ్యము అంటే ఆహారాన్ని ఇవ్వడం, ఆహారాన్ని పెట్టడం. అలాగన ఆయనకు వందనాలు చెబుతున్నాడు. అటువంటి వ్యక్తి నా దగ్గర ఉన్నాడు అంటే అందరూ అవన్నీ నేను ఖర్చు చేసి వెళ్ళిపోతున్నాను. అంతమంది అక్కడ ఆయన దగ్గర సహకారులుగా ఉన్నట్టు మనకు కనబడుతుంది. కనుక దేవుని వారులారా, సహోదరులారా, సువార్త పనిలో నిజమైనటువంటి సహకారులుగా ఏమండి మనలో వ్యత్యాసం లేకుండా మనకున్న శక్తి సామర్థ్యాన్ని బట్టి, మనకున్న స్తోమతను బట్టి మనపూర్వకంగా దేవుని పని చేయడంలో మనకు అడుగు ముందుకు వేసి ప్రయాసపడితే మనం భాగ్యవంతులం. అదే కదని చెప్తున్నాడు ఆయన. వింటారా వినకపోతారు తర్వాత విషయం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చేయండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. అనుదినము నా సువార్తను ప్రకటన చేయండి, అనుదినము నన్ను వెంబడించండి అన్న మాట మనకి ఏం అర్థమైంది ఈరోజు? ఏం తెలుసుకుంటాం చెప్పండి? అంటే వీలైనప్పుడల్లా వ్యక్తిగత సువార్తలు రకరకాల సువార్తలు ఉన్నాయి. మనం సహాయం చేయొచ్చు, వ్యక్తిగతంగా సువార్త చేయొచ్చు, సంఘంతో వెళ్ళి సువార్త చేయొచ్చు,
మనం వెళ్ళకపోయినా మనకున్న దాన్ని ఇచ్చి మీరు చేయాలని చెప్పొచ్చు. ఇలా పలు విధాలుగా సువార్త సహకారుల యొక్క సహాయం చేయడంలో మన వంతు పాత్ర ఉందన్న విషయాన్ని మనం గుర్తు చేసి ఇది ప్రయోజనకరమైనది. చాలామంది చాలా సందర్భాల్లో వ్యర్థమైన దానికి లక్షలు తగలబెడతారండి. ఎందుకు? ఒక బేదోడికి ఇస్తే ఆవిడ పోషణ పెడితే స్వార్థకి వెళ్తాడు కదా. అక్కడక్కడో హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళు టీవీలు చూస్తారు. అక్కడ టీవీలో చూసి మీ గురించి మేము ప్రార్థన చేస్తాం, మీ పిల్లలకి ఎంత కట్టండి, మీరు కుటుంబంలో చేరడానికి మీకు ఎంత కట్టండి అంటే ఎక్కడైనా డబ్బులు పంపిస్తారండి. మీరు ఒక స్పాన్సర్కి ఒక ఏంటిది ఒక ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయండి అంటే 30,000 అంటే 20,000 పంపించేస్తారండి. అంటే పనికిరాని కార్యక్రమాలకి డబ్బల్లా తగలబెడతారండి చాలామంది. మనం ఇచ్చే 10 రూపాయలైనా అది ఉపయోగపడడానికి ఇవ్వాలి. మనం ఒక సేవలు పోషింపబడాలి, లేదా స్వార్థ పనిలో వారి ఆకలి తీర్చబడాలి. చాలామంది స్వార్థకి వెళ్తున్నప్పుడు ఏమంటే వారి కష్టాలు ఏమి లేని వారైనా సరే వారికి ఏదో ఒక నీరు తాగడానికి లేదా వారు ఏదో తినడానికి వాళ్ళు ఇచ్చే స్వార్థ పనిలో ముందుకు వస్తున్న వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారండి? బోల్డ్ మంది ఉన్నారండి. ఇక్కడండి పేర్లు చెప్పవచ్చు అంతమంది. నిజమా? అవునండి. వీళ్ళందరూ సహకారులు, నిజమైన సహకారులు. వీళ్ళు నిజంగా మనం ఇచ్చే 10 రూపాయలు కరెక్ట్గా ఉపయోగపడుతుందా లేదా వాళ్ళ యొక్క ఖజానాకి వెళ్ళిపోతుందా? ఖజానాకి వెళ్ళిపోతే ఎందుకు పనికిరాదు అది. అది దేనికి ఉపయోగపడకపోతుంది? నువ్వు ఎంత ఇచ్చినా 10 పైసలు 10 రూపాయలు వచ్చినా 1,00,000 రూపాయలు వచ్చినా అది వ్యర్థమే. అది అర్థం కావట్లేదు ఎవరికి. ఇచ్చామండి, మేము ఇచ్చింది దేవునికే కదా సార్. దేవునికి కాదు నాయన. దేనికి ఉపయోగపడుతుంది? దేవుని పని కోసం ఉపయోగపడుతుందా? నువ్వు ఇచ్చింది గూట్లోకి వెళ్ళిపోతుందా? ఎవరేమైనా సంపాదించుకుంటున్నారా? లేదా వాళ్ళు బ్రతకడానికి ఉపయోగపడితే నో ప్రాబ్లం. వాడు పోషింపడడానికి ఉపయోగపడితే నో ప్రాబ్లం. అలాంటిది ఎంతమంది చాలా బాధ అనిపిస్తుందండి. నాకు చాలా బాధ అనిపిస్తుంది సందర్భాల్లో. పేద దైవజనం సువార్త చేసే వ్యక్తికి పెట్టండి. దానివల్ల ప్రయోజనం ఉంటుంది, దానివల్ల లాభం ఉంటుంది. మీ సహకారుల యొక్క మీ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. ఉన్నోడికి తగలబెట్టుతుంటే మరి పేద సేవకుడు ఎలా పోషింపబడతాడు? ఎలా సువార్త చేయగలుగుతాడు? కనుక నేను ఎప్పుడు అనట్లేదు. కాకపోతే ఏది పనికి వచ్చింది, ఏది పనికిరాంది, ఏది ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడట్లేదు. ఇప్పుడు ఒకసారి ఒక మాట చెప్పేసి ముగిస్తున్నాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక సంఘాన్ని గురించి పౌలు గారు చెప్తున్నారు. 11వ వచనంలో నేను చదివిపిస్తున్నాను. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. అంటే పౌలు గారు తన వ్యక్తిగత జీవితంలో నాకు కొదువేం లేదు, నేను ఒక విషయాన్ని మాత్రం మీకు చెబుతాను చెప్పాలి కనుక ఫిలిప్పీలు రాసిన పత్రికలు ఈ మాట రాయబడింది. నాకు కొదువు కలిగిందని నేను ఎలాగూ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. నేను దేన స్థితిలో ఉండడం ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండడం ఎరుగుదును. పెద్ద డబ్బులు మొదట పెద్ద హై పొజిషన్ అందులో ఉన్నాడు. ఆ తర్వాత నమ్మిన తర్వాత ఏమీ లేని పరిస్థితి వచ్చి దేన స్థితి. ఇప్పుడు దేవుని నమ్మిన తర్వాత పెద్దలు అయిపోతాము. ఇక్కడ రివర్స్ అయిపోతుంది. ఇక్కడ దేవుని దగ్గరికి వస్తే ఏమీ లేని వాళ్ళకి అయిపోవాలి. దేవుని దగ్గరికి వస్తే ఇంకా అంతా వచ్చేస్తుంది, అంత గొప్పలు అయిపోతాము. దేవుడు నన్ను దీవించాడండి, నా కొడుకు అక్కడ, నా కూతురు నల్ల అక్కడ, చిన్న కొడుకు ఎక్కడ జాబులు చేస్తున్నారండి. ఇవి ఒక సాక్ష్యాలు. ఈరోజు దేవుని దగ్గరికి మనకు ఉన్నదంతా ఖర్చు పెట్టి దేవుని పనిలో ముందుకెళ్ళమని బాబుని బైబిల్ సెలవిస్తుంటే ఈ సొంత డబ్బాలన్నీ చెప్పుకొని ప్రతి వారం ఇదే గోస. ఏంటి అర్థమైంది బైబిల్? చాలామంది వింటున్నారు, వినరు, ఆలోచించరు, చదవరు, తెలుసుకోరు. ఏం భక్తి అండి ఇది? నిజంగా అండి భారతంలో చెబుతున్న మాటలు ఇవి. ఇక్కడ చెబుతున్న మాట్లాడంటే నేను దేనస్థితిలో ఉండగలుగుతును, సంపన్న స్థితిలో ఉండగలుగుతును, ప్రతి విషయంలోను అన్ని కార్యములోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొనుటకును, సమృద్ధి కలిగినట్టుకును, లేబులు ఉండటకు నేర్చుకున్నాను. ఉన్నప్పుడు తింటాను, లేనప్పుడు లేదు. బాబా అవునా? నిజమే. తినడానికి ప్రాధాన్యత ఇవ్వనట్టు కనబడుతుంది. ఇక్కడ తినడానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఉన్నప్పుడు మనం ఉన్నాం, లేనప్పుడు కూడా మనమే ఉన్నాము. 14 ఆయనను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఇప్పుడు
ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తున్నాడు, మీరు నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నారు, చాలా మంచి పనే. కిందకి అంటున్నాడు, ఫిలిప్పీలారా సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియాలో నుండి అలా సువార్త చేసుకుని మీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరే సంఘం వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. నేను మాసిదోనియా సంఘాల మీదకి మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఇచ్చే విషయంలో పుచ్చుకునే విషయంలో మీరు తప్ప ఏ సంఘం వారు నాతో పాలువారు కాలేదు, ఇచ్చుకునే విషయంలోను పుచ్చుకునే విషయంలోను అని చెబుతూ, యాలనగా దెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు నాకు సహాయము చేశాను. నేను దెస్సలోనికలో సువార్త చేస్తున్నప్పుడు మీరు ఎక్కడో ఉన్నారు, మాకేడు సంబంధం అనుకోలేదు. మీరు మాటి మాటికి సువార్త పనుల్లో వారు ముందుకు వెళ్తున్నారు కనుక చాలామంది కష్టపడుతున్నారు, చాలామంది ప్రయాసపడుతున్నారని ఈ నిజమైన సహకారులు ఫిలిప్పీలో ఉన్న సంఘం ఏం చేస్తుందట, మాటికి సహాయాలు పంపిస్తూనే వస్తుందట. మాటికి గడిగడికి నా అవసరం తీర్చారు. నేను ఈవిని అపేక్షించి ఎలాగో చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెబుతున్నాను. లేదా మీరు ఇచ్చేయండి అని మరలా మీకు చెప్పటం లేదు. కాకపోతే మీకు దాని అర్థం తెలియాలా, దాని విస్తార ఫలములు మీరు అనుభవించాలి కనుక నేను మీకు మరలా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, నాకు ఉంది, తినడానికి ఉండడానికి ఉంది, నో ప్రాబ్లం. కానీ మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. నేను అడగలేదు కానీ మీరే నాకు ఇచ్చారు. చాలా సందర్భాలు అంటే నేను ఎవరి వెండి నేనను ఎవరి బంగారం నేను ఆశింపలేదు. నాతో ఉన్నవారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. దేవుని పని చేయాలంటే వచ్చిన వారికి ఏదో ఆహారం పెట్టాలా, వారికి సహాయం అందించాలా, దానికోసం నేను కష్టపడ్డాను. మీరు దత్తండి అనలేదు. అంటే అది స్వార్థ కోసం కాదు, అంటే నా వ్యక్తిగత నా కొరకు అన్నట్టు మాట్లాడుతుండే ఇక్కడ. మరొకసారి అన్నమాట, నాకు సమృద్ధిగా సమస్తమును కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. వస్తువులు పంపించారట, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన యాగమునై ఉన్నవి. అంటే దేవునికి ఇక్కడ దైవజనుడికి ఇస్తూ ఉంటే వస్తువులు పంపిస్తున్నారట. ఎవరికి? పౌలు గారితో ఉన్నవారికి. వాళ్ళు పొంది కానీ దేవుని పని చేస్తున్నారు, వాళ్ళకి సహాయం చేయాలి. సువార్తలో ముందుకు వెళ్తున్నారు, వాళ్ళకి సహాయం చేయాలని చాలా వస్తువులు పంపించారట. ఎపఫ్రోదితు దైవజన సువార్తకుడి ద్వారా పంపించారట. అవి పౌలు గారు తీసుకొని నాకేం తక్కువ లేదు కానీ మీరు ఇచ్చారు, అవి మనోహరమైన సువాసన దేవుని దృష్టికి, అవి దేవునికి ప్రీతికరమైనవి, ఇష్టమైనవి, యాగముగా ఉన్నవి అంటున్నాడు. అంటే మనం చేస్తున్నవి ఇప్పుడు ఎవరు ఇష్టపడుతున్నారు? దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగన దేవుని పనులు, సువార్త పనులు నిజమైన సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటాయంటే పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 2-3 వచనాల్లో అవును వారి క్లెమెంతో వారితో జతపన వారు అయినటువంటి ప్రతి ఒక్కరి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. అంటే దేవుని పనిలో, సువార్త పనిలో నిజంగా సహకారులుగా ఉంటే, కష్టపడితే, ప్రయాసపడితే అది ఎప్పటికీ వ్యర్థం కాదు అన్నట్టు మనకు కనబడుతుంది. కనుక మున్ముందు మనము సువార్త కోసం, దేవుని పని కోసం నడుము కొడుతూ, దానికోసం ప్రయాసపడుతూ, అదే దేవుడు మనకు ఆజ్ఞాపించింది. అలా చేస్తే దేవునికి సువాసనకరమైనది, అది ప్రీతికరమైనది అన్నట్టు, అది మంచి యాగం అంటున్నాడు. కనుక అలాంటి కార్యక్రమాలు మనం తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. మొదట నేర్చుకుని దాన్ని ప్రపంచానికి తెలియచేయాలా. ఇది దేవుని పని. ఆ పనిలో మనందరూ సహకారంగా ఉండాలి. మీకు అందరికీ తెలియజేస్తూ ఈయన మాటలు ముగుస్తున్నాను ఈ సమయంలో.